హలో హాయ్ అండి. ఇక్కడ కనపడుతుంది వచ్చేసి రెయిన్ పైప్ ఇరిగేషన్ అనమాట. సో రెయిన్ పైప్ వన్స్ ఇన్స్టాల్ చేసి మన ఫీల్డ్లో టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుందంటే ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్గా చూడొచ్చు అనమాట. సో వీటిలో సైజులు వచ్చేసి మనకు 20 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 20 ఎంఎం వస్తుంది, తర్వాత 32 వస్తుంది, 40 ఎంఎం కూడా వస్తుంది అనమాట. సో డిపెండింగ్ అని మీ మోటార్ అనమాట. అంటే మీ మోటార్ కనుక ఎక్కువ వాటర్ డిశ్చార్జ్ ఉండి ప్రెషర్ బాగుంటే కనుక మీరు 40 ఎంఎం కానీ 32 కానీ సైజ్ వేసుకోవచ్చు. లేదంటే మనకు వాటర్ కొద్దిగా 1 ఇంచు లోపల 1.5 ఇంచు అటు ఇటు ఉంటే కనుక అది ఇంకా కొన్ని లూజ్ వాటర్ ఉంటాయి కదా, గ్యాప్ ఇచ్చి ఆగి వస్తుంటాయి కదా. సో అలాంటి వాటి మోటార్లు అన్నిటికి కూడా మీరు 20 ఎంఎం రెయిన్ పైప్ అయితే వేసుకోవచ్చు. సో ఏ వేసినా కూడా బట్ ఏంటంటే 40 ఎంఎం 32 ఎంఎం అయితే కనుక కొద్దిగా స్ప్రెడ్డింగ్ ఎక్కువ జరుగుతుంది. అంటే 10 నుంచి 15 అడుగులు ఒక లైన్ వేసిన తర్వాత 10 నుంచి 15 అడుగుల వరకు మీరు వేసుకోవచ్చు. అంటే స్ప్రెడ్డింగ్ అటు ఇటు జరుగుతుంది అనమాట. అంటే ఒక రోకి వేసుకోవచ్చు. తర్వాత వాటర్ తక్కువ ఉందనుకుంటే మనకు 20 ఎంఎం వేసుకుంటే కనుక అరౌండ్ 6-7 ఫీట్ అయితే వెళ్ళదు అది. ఎందుకంటే చిన్న సైజు హోల్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి. సో మీరు ఏదైనా కూడా రెయిన్ పైప్ అన్ని పంటలకి చిన్న 3 నుంచి 4 అడుగుల హైట్ ఉన్న పంట అన్నిటికి కూడా వాడుకోవచ్చు అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఆంధ్ర తెలంగాణ మొత్తం మన దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్ ఉంది. 2 ఆప్షన్ అయితే లేదనమాట. ఏమైనా కూడా పర్చేస్ చేసుకోవాల్సిందే. బట్ రేట్ విషయంకి వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ మీ క్వాంటిటీ అనమాట. ఒక 700 నుంచి స్టార్ట్ అవుతాయి. 700 నుంచి 1000 వరకు ఉంటాయి. సో దీనికి కావాల్సిన టేకాపు, ఎండ్ క్యాపు, గ్రోమెటు, ట్యాపు అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది, రెయిన్ పైప్ కావాలి, వాటర్ తక్కువ ఉంది, స్ప్రింక్లర్లు మార్చుకోలేమనుకున్న వాళ్ళు రెయిన్ పైప్ వేసుకోవచ్చు. అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.